దొరికే చోటికి. చాలా సులభంగా సమాధానం చెప్పావు. రాణి, ఈ లోకంలో మనకు నచ్చిన వస్తువు ఏది పోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం మాత్రం అలా కాదు. అది చాలా విలువైంది, పోతే తిరిగి రాదు. నిజమే కావచ్చు, కానీ ఈ ప్రాణం తనకో ఇతరులకో ఉపయోగపడాలి. అలా జరగకపోతే ఈ ప్రాణాన్ని మోస్తున్న శరీరం వృధాయి అవుతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఇంత ధైర్యం చేశావే, నిజంగా ఆ ధైర్యమే నువ్వు జీవించడానికి ఉపయోగపడితే నీ జీవితం నందనవనం అవుతుంది. ఆత్మహత్యకు క్షణిక ధైర్యం చాలు, కానీ జీవించడానికి ఆ ధైర్యం అనుక్షణం సన్నగిల్లిపోతుంది. అందులోనూ నేను ఈ స్థితిలో బ్రతకడం సాధ్యం కాదు డాక్టర్, సాధ్యం కాదు. ఎందుకు కాదు? సముద్రంలో జీవిస్తున్న చేపలు కెరటాల తాకిడికి భయపడి ఒడ్డున పడుతున్నాయా? లేదే. కనీసం ఆ చేపలకున్న ధైర్యమైనా మనకు లేకపోవడం నిజంగా మానవత్వానికే సిగ్గుచేటు. డాక్టర్, నాకిప్పుడు కావాల్సిన హితబోధ కాదు డాక్టర్, రావడానికి మార్గం. దయచేసి నా దారికి అడ్డు రాకండి డాక్టర్, అడ్డు రాకండి. రాణి, సావనివ్వడానికేనా నిన్ను కాపాడింది? నన్నెందుకు కాపాడారు డాక్టర్? నా గురించి అన్ని తెలిసి కూడా నన్నెందుకు కాపాడారని అడుగుతున్నాను. అది నా ధర్మం. రాణి, జైల్లో పెట్టిన ఖైదీకి నేరం చేశాడని ఆహారం పెట్టడం మానేశారా? రోగం వస్తే చికిత్స చేయించకుండా ఊరుకుంటారా? కరుణ నేరాన్నే కాదు, ఎంతటి ఘోరాన్నైనా క్షమిస్తుంది. డాక్టర్, మీ కరుణను నేను శంకించటం లేదు. ఒక ప్రాణిని రక్షించిన పుణ్యం మీకు దక్కుతుంది, అందుకు మీరు సంతోషపడతారు. కానీ దానివల్ల ప్రయోజనం, నేను క్షణ నరకాన్ని అనుభవిస్తున్నాను డాక్టర్. అది మీరు అర్థం చేసుకోలేరు, మీరు అర్థం చేసుకోలేరు. రాణి, నా మాట విను. ఆ భగవంతుడే నిన్ను చావు నుండి తప్పించి తిరిగి బ్రతికే అవకాశం ప్రసాదించాడు. ఈ పునర్జన్మలు నీ బ్రతుకును ఆనందమయం చేసుకోవాలనే ఆలోచనైనా రావటం లేదా? అమావాస్య రోజున వెన్నెలు వస్తుందా డాక్టర్? నా జీవితానికి ఆనందమా? నాలో ఆ కోరిక ఏనాడో నశించిపోయింది డాక్టర్. రాణి, మీరు శవాన్ని శృంగారించాలని చూస్తున్నారు. రాణి, అవును డాక్టర్, అవును. ఆయనతో పాటు నేను ఏనాడో రాణి, రాణి, డాక్టర్, నర్స్, వదలండి. హరి, హరి. డాక్టర్, డాక్టర్, స్టాప్, స్టాప్, స్టాప్. ఆవిడ గారు మీ వైఫ్ అనుకున్నారా? మీరెవరు? నేనా? కాంపౌండర్ లా కనపడడం లేదా? నో 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 నో, డాక్టర్ చూడడానికి మాకే వీలేదండి, మీరెక్కడ చూస్తారు? అవును, మిమ్మల్ని ఎక్కడో పెద్దవాడ ప్లాట్ఫామ్ లో చూసినట్టుందే. మీరు ఎప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరుగుతుండే వాళ్ళ? మీరు చూడలేదేంటి? టీ పట్టుకొని గరం గరం. హలో వాసు, ఐఎమ్ సారీ, లోపల పేషెంట్ సీరియస్ గా ఉంటే కొంచెం ఆలస్యం అయింది. కమింగ్. వెరీ సారీ, వెరీ సారీ చెప్తున్నా. అయ్యో, గుడ్ నైట్ మ్యామ్. మునిగింది కొంప. మళ్ళీ ఏం కంగారు పడ్డారు? అయ్యో, కంగారు పడ్డం మన జన్మ హక్కేగా. ఇందాక వెళ్ళాడే అతను లాంటి వాడిని పెద్దవాడ ప్లాట్ఫామ్ మీద ఇంకొక అతను చూశాను. అతనే ఇతను అనుకొని ఏవేవో చీపుగా వాగాను. ఇంతలో అల్లుడు వచ్చి అతని గ్రాండ్ గా ఇచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. మన గతి ఏమవుతుందో ఏమో. పప్పులో కాలు పెట్టడం మీకు అలవాట్లేదుగా, ఎప్పుడు పప్పులోనే. ఏమిటి? ఏం లేదు, బాగా జోక్ చేసేవే. మీరెప్పుడు ఎందుకో మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఇదంత మంచి పద్ధతని నేను అనుకోను. సంతోషంగా జీవించవలసిన వయసులో బాధపడుతూ ఉంటే పైకొస్తున్న మలుపును తుంచివేసినట్లు అవుతుంది. మీరన్నదానిలో నిజం లేకపోలేదు డాక్టర్. నాలో బాధ తొలగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అదే జరిగితే నాలాంటి అదృష్టవంతుడు మా ఈ లోకంలో ఉన్నాడు. కానీ నా ప్రయత్నం ఫలించే ఆశ ఏ క్వశ్చన్ లేదు. ప్రయత్నం అంటే? తర్వాత చెప్తాను డాక్టర్. పోనీ మీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు? మనస్సు అంటూ ఉంటే కోరుకుంటుంది. ఆ రెండూ లేకపోతే పెళ్లి ప్రసక్తే లేదు డాక్టర్. అవును, నాకేదో సలహా ఇస్తున్నారు. మీరెంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉంటానికి కారణం? నిజంగా బ్రహ్మచారిగానే ఉంటూ రోగుల సేవలోనే నా జీవితాన్ని పునీతం చేసుకోవాలనుకున్నాను. కానీ మా నాన్నగారు ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్నతమైన ఆశయాల ముందు నా నిర్ణయం వెలవెలపోయింది. నా పెళ్లి విషయం మా నాన్నగారికి విడిచిపెట్టాను.
అన్ని ఏర్పాట్లు చేశారు. తాంబూలాలు పుచ్చుకునే ముందు ఆ అమ్మాయికి నా జీవితంలో ఇట్స్ గెటింగ్ లేట్. లోపల పేషెంట్ చూడాలి. బాబు, మీరు విజయవాడ రంగన్న గారికి రాసిన లెటర్ తిరిగి వచ్చింది. కారణం ఏమిటో? ఏముంటుంది, వారు ఆ ఇల్లు ఖాళీ చేసి ఉండొచ్చు. అలాగా బాబు, మరొక విధంగా అనుకోవచ్చు. ధర్మమూర్తి ధర్మారావు గారు మీకు సర్వాన్ని ఇచ్చి వెళ్ళారు. సౌఖ్యంగా హాయిగా ఉండవలసింది పోయి ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. కావలసినవని కారణం చెప్తే మీ కష్టాన్ని తొలగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మానవ ప్రయత్నానికి మించింది మరొకటి ఏదో ఉందని నా అనుభవమే చెబుతోంది మేనేజర్ గారు. మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఉనికి స్థిరంగా ఉండదు. ఉనికి సంపద కలిగినప్పుడు అనుభవించే యోగ్యత ఉండదు. ఆ రెండు ఉన్నప్పుడు నాన్న వాళ్ళు మనకు అందకుండా పోతారు. దీన్నే కాబోలు విధి విలాసం అంటారు.